హాయ్, హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే సూపర్ ఉన్నాను. మీరందరూ కూడా సూపర్గా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్కి వెల్కమ్ చెప్తోంది నా ఫ్రెండ్ పరిమళ. ఈరోజు వాళ్ళ ఇంట్లో రెసిపీ చేసి చూపిస్తాం మీకు. పనిలో పని ఒక హోమ్ టూర్ కూడా చూసేయండి. డబుల్ బెడ్రూమ్ హౌస్ అనమాట, ఇండివిజువల్ హౌస్ ఇది. ఇంకా రెసిపీ ఏంటో కూడా ముందే మీకు చెప్పేస్తాను. వెజ్ శాండ్విచ్ అనమాట. పరిమళ శాండ్విచెస్ బాగా చేస్తుంది. అలానే అంటే ఫాస్ట్ ఫుడ్స్ అవి తను బాగా ప్రిపేర్ చేస్తుంది అనమాట. కొన్ని తినాలంటే కొంతమంది దగ్గరికే వెళ్ళాలంటారు కదా, అలాగా శాండ్విచెస్, బర్గర్స్ తను బాగా ప్రిపేర్ చేస్తుంది. పిజ్జాస్ కూడా బాగా చేస్తుంది. సో వీలైతే అన్ని రెసిపీస్ ఒక్కొక్కసారి ట్రై చేసి చూపిస్తాం మీకు. ఇంకొచ్చేయండి, శాండ్విచ్ చేసుకుందాం. చూస్తుంటేనే ఎమ్మీగా ఉంది కదా, తినేయాలనిపించేటట్టు. ఈ మాన్సూన్కి పర్ఫెక్ట్ అనమాట ఈ వెజ్ శాండ్విచెస్. చూసేయండి మరి. కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ రెడీగా పెట్టాము. ఒక్క లుక్ వేసేయండి. నేను స్పెషల్గా ఏమీ చెప్పక్కర్లేదు అనుకుంటా. శాండ్విచ్ బ్రెడ్, టమాటోసు, గ్రీన్ చట్నీకి, అలానే బట్టరు, చీజు అన్నీ ఐడియా ఉంటాయి కదా మీకు. ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, ఆనియన్స్ అన్నీ రెడీగా పెట్టి ఉంచింది. సో ఇంకేముంది, అలా కడాయి పెట్టేసి ఆనియన్స్, గార్లిక్ కొంచెం ఫ్రై చేసుకొని అవి మంచి బ్రౌన్ కలర్ దాకా ఫ్రై అయిన తర్వాత అందులో కొన్ని చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో వేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటోలు వేసుకోవాలి. ఇదిగోండి వేసేస్తున్నాం కదా టమాటోలు. ఈ ఆనియన్స్తో ఆ టమాటోస్ కూడా వేసి బాగా మగ్గించుకొని గ్రైండ్ చేసుకోవటమే. ఇలా ఒక చట్నీ ప్రిపేర్ చేసుకుని దాన్ని బ్రెడ్ మీద స్ప్రెడ్ చేస్తారనమాట. హోమ్ మేడ్ శాండ్విచ్ అంటే మనకు నచ్చినట్టు మనం కస్టమైజ్ చేసుకోవచ్చు కదా, ఇది కూడా అంతే అనమాట. బట్ రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది ఇది. ఇక్కడ గ్రీన్ చట్నీ కోసం కొంచెం కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, గార్లిక్ అన్నీ వేసుకొని కొంచెం సాల్ట్, ఎక్కువ వేసుకోవద్దు, సాల్ట్ కొంచెం వేసుకోండి, వేసి మిక్సీ చేసేసుకోవడమే. లాస్ట్లో కొంచెం కర్డ్ యాడ్ చేసేస్తే గ్రీన్ చట్నీ రెడీ అయిపోతుంది. అన్నీ రెడీగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే 2 minutesలో చేసి పెట్టేయచ్చు, ఎంతమంది వచ్చినా సరే. ఇంకా ఇక్కడ ఈ టమాటాలని కొంచెం మగ్గనిచ్చేసి ఈలో గ్రీన్ చట్నీ ఒక బౌల్లో తీసేసుకుందాం. ఇంకా లోపల స్టఫింగ్ కలుపుకోవాలి కదా మనం, దానికోసం ప్రిపేర్ చేస్తున్నాము. చూసేయండి, కొన్ని ఆనియన్స్, రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, కలర్ఫుల్ శాండ్విచ్ కదా మరి. వెజ్ క్లబ్ శాండ్విచ్ అంటే ఇలానే ఉంటుంది కదా. అన్నీ వేసి కొంచెం మయోనీస్ కూడా వేసుకోవాలి. అది మీ ఇష్టం, మీ టేస్ట్కి తగ్గట్టు మీకు ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు. మయోనీస్ వేసాం కాబట్టి సాల్ట్ కొంచెం వేసుకోండి, జస్ట్ ఒక 1 pinch ఆఫ్ సాల్ట్ వేసుకోండి సరిపోతుంది. అవన్నీ ఒకసారి మిక్స్ చేసేసుకోవడమే. ఇదిగోండి, ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ టమాటాలు మగ్గిపోయినాయి. ఇవి కొంచెం చల్లారనిచ్చిన తర్వాత మిక్సీ చేసేసుకుందాం. అమ్మో, శాండ్విచ్కి ఇంత ప్రిపేర్ చేయాలా, బయట ఆర్డర్ పెట్టేసుకుందాం అనుకునే వాళ్ళకైతే ఏం చెప్పలేం, కానీ హెల్తీగా ఇంట్లోనే చేసుకోవాలి అనుకునే వాళ్ళకి మాత్రం బెస్ట్ రెసిపీ అన్నమాట ఇది. మంచిగా గ్రైండ్ చేసేసుకోండి.
ఇది కూడా ఒక బౌల్లోకి తీసుకుందాం. బ్రెడ్ మాత్రం మిల్క్ బ్రెడ్ కంటే శాండ్విచ్ బ్రెడ్ దొరుకుతుంది కదా అన్ని షాప్స్లో, అదే తీసుకోండి. అలానే కొంచెం కారం మనకు సరిపడా చూసుకొని ఆ చట్నీలో కలిపేసుకోండి. టమాటో చట్నీ మిక్సీ చేసేటప్పుడు కూడా వేసేసుకోవచ్చు, మేము మర్చిపోయాము అందుకని ఇప్పుడు వేసాము. చలో ఇంకా శాండ్విచ్కి ప్రిపేర్ చేసేసుకుందాం. బ్రెడ్ తీసుకొని మనకు కొంచెం బటర్ రాసేయండి ముందు, తర్వాత టమాటో చట్నీ పెట్టేయండి. తర్వాత ఈ క్యాప్సికమ్స్ ఆనియన్స్ అన్నీ కలుపుకొని పెట్టుకున్నాం కదా స్టఫింగ్, అది మొత్తం స్ప్రెడ్ చేసేయండి. ఇంకొక స్లైడ్ తీసుకుని దానికి కూడా బటర్ రాసేసి ఇప్పుడు గ్రీన్ చట్నీ రాసేయండి. అది స్ప్రెడ్ చేసిన తర్వాత మధ్యలో ఒక చీజ్ స్లైస్ పెట్టేసి, అందరి దగ్గర శాండ్విచ్ మేకర్లు అసలు డీమార్ట్ వచ్చిన తర్వాత కొనని వాళ్ళు ఎవ్వరు లేరనుకోండి. సో అందులో పెట్టి మనం రోస్ట్ చేసుకోవడమే దాన్ని. బటర్ మాత్రం కొంచెం ఎక్కువగా అప్లై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ తినేటప్పుడు, ఫ్లేవర్ కూడా, అందుకనే బటర్ ఎక్కువ యూజ్ చేస్తున్నాము. కొంచెం వేసి టిష్యూతో తుడిచేస్తే నీట్గా ఉంటుంది. బటర్ దీనికి అప్లై చేయకపోతే ఏమవుతుందంటే సైడ్స్ అన్ని నల్లగా మాడిపోయినట్టు అయిపోతాయి. అలా అవ్వకుండా ఉండాలంటే మాత్రం బటర్ వేయండి. చాలా కమాన్ ఇంకా అటు ఇటు ఫ్లిప్ చేస్తూ దాన్ని టోస్ట్ చేసుకుందాం. అంతే, 2 minutesలో రెడీ అయిపోతుంది శాండ్విచ్ మనకి. యమ్మీ శాండ్విచెస్ పిల్లలు రాగానే ఈవినింగ్ చక్కగా చేసి పెట్టేయచ్చు. పైన కొంచెం స్లైడ్లు కట్ చేసుకొని గ్రీన్ చట్నీతో గార్నిష్ చేసుకుంటే సూపర్గా ఉంటుందన్నమాట. నిజంగా చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ఒకసారి అయితే రెసిపీని ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.